ప్రధాన అంశాలుగా నిలిచినటువంటి రెండు వార్తలు. ఒకటి కల్వకుంట్ల కవిత కన్నీరైతే, మరొకటి సుప్రీంకోర్టులో హరీష్ రావు కేసు కొంత పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ఇక ఊరట లభించింది అనుకోవచ్చు హరీష్ రావుకి ఈ విషయంలో. ఇక కవిత అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే కన్నీరు పెట్టుకుంటా పార్టీ నుండి విడిపోతా ఉన్నా అని చెప్పేసి పార్టీ నుండి బయటకు వచ్చేసినా నా మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు, నన్ను అన్యాయం చేసిర్రు, నాది ఆస్తి గొడవ కాదు అస్తిత్వం గొడవ అంటూ కన్నీరు పెట్టడం చాలామందిని కలిసివేసింది. ఇక బీఆర్ఎస్ పతనానికి ఇది ఒకటి ప్రధానమైన తొలిమెట్టు అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు అయితే ఇది ఆస్తి గొడవ అని చెప్పేసి కొంతమంది అయితే, ఇక నిజంగానే కవితలో అనేక మార్పులు వచ్చినాయి, ఇది ఖచ్చితంగా అస్తిత్వ గొడవ అని ఇంకొంతమంది. ఇక గతంలో ఆమె బీఆర్ఎస్గా మార్చి ఏం చేసిరు అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలకు ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అయితే గతంలో బీఆర్ఎస్ కండువ వేసుకొని దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొంతమంది ఇది కేవలం నీ ప్రియుడు మాట్లాడించేటువంటి మాటలే అని చెప్పేసి అంటూ ఒక ఆడబిడ్డ పైన అక్కసు కక్తా ఉన్నారు. సరే, పార్టీలు ఏదైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ద్రోహులా లేదంటే ఎవరు అనేది పక్కన పెడితే ఎంత కాదనుకున్నా ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ కాకపోయినా ఏదో ఒక ఇంటికి ఆడబిడ్డ. ఆమె ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసింది, దైవం మీద ప్రమాణం చేసింది. ఈ ప్రమాణాలన్నీ పక్కన పెడతా ఉంటే ఎవరైతే సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత పైన తొడబంధం, ఆ బంధం, ఈ బంధం అనుకుంటా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మనకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మనకు కూడా ఆడవిల్లలు ఉన్నారు, మన కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు. రేపటి రోజు ఎట్లాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందో తెలియదు. ఒక మహిళను పట్టుకొని ఇష్టానుసారంగా, అది కేసీఆర్ కూతురు, మీరే చెప్పారు గతంలో ఆడబిడ్డ మా బతుకమ్మ, మా తెలంగాణ బతుకమ్మ అని చెప్పేసి ఆ బతుకమ్మని తీసి నెత్తి మీద కూర్చుని పెడితే ఇలా మొట్టికాయలు వేసి పక్కకు జరగగానే నిన్న మొన్న బతుకమ్మ అయింది, ఇలా బరిదేయించిన అమ్మైందా ఏంది? అట్లాంటి పోస్టులు పెట్టడం మానేసుకోరి, రాజకీయంగా ఎదుర్కోరి, రాజకీయంగా డిబేట్లు పెట్టుకోండి, రాజకీయంగా చర్చలు పెట్టండి. సరే, ఆమె గతంలో అనేక సందర్భాల్లో మౌనం పాటించింది, లేదో రాజకీయ స్వార్థం కోసమా లేదంటే అస్తిత్వం కోసం అని చెప్పేసి అంటుంది. అస్తిత్వం కోసమా ఇంకేదైనా కావచ్చు కాక ఆమె ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది, ఆమె ప్రయత్నం ఆమె వేసుకుంటూ ఉంది. ఆమె వేసేటి తప్పులు అయితే తప్పులను ఎండగట్టండి, అంతేగాని ఆమె పైన బురద చల్లే ప్రయత్నం. సరే, బురదాన్ని కూడా నేను అన్నాను, మీరు చెప్పేటి ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళ కాబట్టి మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అది బహిరంగంగా చేయాల్సిన అవసరం మీకు లేదు. ఒక మహిళ తన ఇష్టానుసారంగా బతికే అధికారం ఆమెకు ఉంది. అది కుటుంబానికి ఇబ్బంది కాకుండా, కుటుంబం అంటే భార్య, పిల్లలు, భర్త, వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఏమన్నా చేసుకుంటుంది. మీకు వచ్చే నష్టం ఏముంది? ఫస్ట్ మీ సంసారాలు మీరు చక్కదిద్దుకోవాలి కదా, మంది సంసారాలతో మీకేం సంబంధం? ఒక కేసీఆర్ బిడ్డ సరే హరీష్ రావు పైన కామెంట్స్ చేస్తుంది, అవి తప్పు అయితే దాన్ని రీకౌంటర్ చేయండి, ఎండగట్టండి. సో ఇట్లా నడుస్తూ ఉంది.